నీకోసం సాయిబాబా గుడికెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను. జ్వరం తగ్గిపోతుందిలే. గణపతి ఎక్కడరా? ఇక్కడ కూర్చుందాం, చెట్టు నీడింది కదా. ఎరా కథ చెప్తానా కదా, చెప్పు. చెప్తా నాగు. అనగ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 . కాసేపు బయట కూర్చుందో పద. రాజు పడుకో. నేను పడుకోను. పడుకోమన్నానా? పడుకో. అరే పడుకో. ఎలా ఉంది కదా? ఎలా ఉంది కొండ? లోపల నుండి విషయం చెప్తాను అని ఏని పిల్లగా బయట తీసుకొచ్చావు. ఇక్కడికి వచ్చాక విషయం కాదు పెద్ద కథే చెప్తానన్నావు. సరే చెప్పు అంటే అనగానగానే ఆకాశం వైపు చూపించావు. నేను అలా చూస్తూ ఉంటే తల కిందకి దించి ఎలా ఉంది అని అడిగావు. దీనికేమో ఈ ఎదవలు బెదిరిపోయింది ఎదిరిపోయింది ఏమి చెప్పేవరా అంటున్నారు. ఎంతకీ కదేంట్రా? ఇప్పుడు నువ్వు మొదటి నుంచి జరిగింది చెప్పావే అదే కథ. ఎలా ఉంది? రాజు నేను బయలుదేరుతాను. కొండకి కథ బాగా ఎక్కినట్టుందిరా. పదండ్రా. నేను వెళ్ళొస్తాను. రాజుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రాజు నేను వెళ్ళొస్తాను. కొండా ఈసారి మంచి కథ చెప్తాలే. ఏరా రాజు జ్వరం తగ్గిందా? తగ్గిందమ్మా. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బానే ఉంది. రాజు ఒకసారి పైకి రా. వస్తున్నా. చెప్పు నందిని. ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది. ఏంటో చెప్పు. ఎందుకు తలిపేశావు? ఎందుకలా కంగారు పడతావు? నిన్నేం చెయ్యనులే. మరి ఎందుకు పిలిచావు? బోర్ కొడుతోంది రాజు. చిన్న ఆట ఆడదావా? ఆట? ఆటే. ఏంటలా చూస్తున్నావు? తలుపేశాను కదా అని అమ్మా నన్ను ఆట అనుకుంటున్నావా? ఆశ దోశ. దేవుడా నీతో ఇదే తంట. నేను ఆడను. ఆగు. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్తే అందరిని పిలిచి కాల్ చేస్తా. అయ్యో దేవుడా. సరే ఏంటో చెప్పు. ఏం లేదు. ఇప్పుడు ఇది సినిమా అనుకుందాం. అందులో నేను హీరోయిన్ని, నువ్వు హీరోవి. ఇప్పుడు హీరో వచ్చి హీరోయిన్ తో ఐ లవ్ యూ చెప్తాడనమాట. రెడీ? నేను ఆడను. ఆడకపోతే అందరిని పిలిచి గోల చేస్తా. ఎలా దేవుడా? రెడీయా? 1 2 3